హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను చికెన్ అండ్ పచ్చి జీడిపప్పు ఫ్రై చేసుకుంటున్నాను. అది ఎలా చేయాలో ఒకసారి చూపిస్తానండి. ఇంకోటి ఆల్రెడీ అయితే నేను ఉల్లిపాయలు అయితే వేసేసాను. ఉల్లిపాయ అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేసేసాను. అది అయితే వేగిపోయిందండి. ఇప్పుడు ఇదిగోండి చికెన్ అయితే శుభ్రంగా కడుక్కొని వేసేసుకున్నాను. ఒకసారి చూడండి, ఇదైతే అయిపోతుంది. ఇప్పుడు నేనైతే ఇది కళ్ళు వేస్తున్నాను. కళ్ళు వేస్తే ఏమవుతుందంటే వాటర్ గట్టి ఇంకా ఉన్నా బాగా వచ్చేస్తాయి. కళ్ళు టేస్ట్ అండి. కొంచెం పసుపు కూడా వేస్తున్నాను. ఇప్పుడైతే కారం అయితే వేస్తున్నానండి. మా ఇంటికాడైతే కారం ఉంటుంది. ఇక్కడైతే ఇదిగోండి కారం ప్యాకెట్ తెప్పించాను. సో ఇదిగోండి కారం అయితే ఇది అయితే ఎర్రగబ్బలే ఉంది. చూడండి కారం ఇందాడైతే నేను ఫస్ట్ పసుపు ఉప్పు అయితే వేసేసి వాటర్ అంతా బయటకు వచ్చేదాకా ఉంచాను. ఇప్పుడు ఇదిగోండి కారం అయితే వేసాను. ఇలా ఉంది. ఒక్క నిమిషం మళ్ళీ మూత పెట్టేసుకుందాం. ఒకసారి మూత తీసి అయితే చూద్దామండి ఎలా ఉందో. చూడండి మొత్తం ఎలా నూనె పైకి వెళ్తుందో. ఇప్పుడు ఇది బాయిలర్ మాసం కాబట్టి మనకి ఎక్కువ వాటర్ ఏం పట్టరండి. ఆల్రెడీ ఉప్పు పసుపు వేసాం కాబట్టి దాంట్లో ఉన్న వాటర్తో మొత్తం ఉడికిపోతుంది. ఏమన్నా కొంచెం ఉంటుందని అయితే ఇదిగోండి కొన్ని ఎన్నో కాదు చాలు. కూర అయితే వాటర్ పోసాక ఇలా కొంచెం కొత్తలు ఆడుతుంది కాబట్టి ఇప్పుడైతే మనం ఇదిగోండి వచ్చి పెట్టేసుకున్న జీడిపప్పులు అయితే వేసేసుకుందాం. ఇవైతే చాలా బాగుంటాయండి పచ్చి జీడిపప్పులు. మా చిన్నప్పుడు అయితే తోటలు మా ఊర్లో బాగుండేయండి. అప్పుడు చక్కగా తినేవాళ్ళు. ఇప్పుడైతే మా ఏరియాలో అసలు తోటలే లేవనుకోండి. ఇక్కడంటే ఎవరో తెలిసిన వాళ్ళు పెట్టారు కాబట్టి వండుతున్నాను. చూడండి ఇలా మొత్తం వేసేసుకోవాలి. చూడండి పప్పులు అయితే వేసేసాను జీడిపప్పులు. ఒకసారి ఇలా పెట్టుకుందాం కర్రీని. చూడండి పిల్లలకైతే చాలా ఇష్టం అండి. మా బాబుకి అయితే చాలా ఇష్టం ఇలా జీడిపప్పు వేసి కర్రీ వండుకున్నంటే. కర్రీ అయితే ఇలా అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి నూరు పెట్టుకున్న మసాలా అయితే వేసేస్తామండి. నేనైతే ప్యాకెట్లుగా తేనండి, చక్కగా నూరుకున్నది వేస్తుంది. అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఈ మసాలా వేసేసాను. ఇప్పుడు ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టేసుకుంటే మనకి కర్రీ అయితే రెడీ అవుతుందండి. ఫైనల్లీ అయితే మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి మొత్తం ఆయిల్ మొత్తం పైకి వెళ్తుంది. కొంచెం కొత్తిమీర ఉంటే బాగుంది కదండి. కొత్తిమీర అయితే మన దగ్గర లేదు ఇక్కడ ప్రస్తుతానికి.